సిట్ అధికారులు తనను విచారిస్తే కొన్ని మీడియా ఛానళ్లు వార్తా పేపర్లు తప్పుడు ప్రచారం చేశాయని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. తనను అరెస్ట్ చేసినట్టు, భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నట్టు అసత్యాలు ప్రసారం చేశాయని ఫైర్ అయ్యారు. అసలు మద్యం ప్రైవేటుకి ఇస్తే స్కామ్ జరుగుతుందా, లేక ప్రభుత్వమే నడిపితే స్కామ్ జరుగుతుందా అని ప్రశ్నించారు. మద్యం అనేది అదేదో స్కామ్ అని తీసుకుని వచ్చి దీనిపైన ఎంక్వైరీలు అవంతా జరుగుతూ ఉంది. నిన్న సిట్ వాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది. వాళ్ళు ఏమి క్వశ్చన్ వేశారో దానికి జవాబు చెప్పడం కూడా జరిగింది. నేను ఒక మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు నాకు ఏమీ తెలీదు, అదంతా పై వాళ్ళు చేశారు, పై వాళ్ళకి తెలిసిందని నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఎందుకంటే నేను ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా పనిచేశాను. వాళ్ళు నాతో సహకరించి నన్ను వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా మాట్లాడటం జరిగింది. మరి ఎందుకు నిన్న మా ఇంటికి సిట్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి నారాయణ స్వామిని అరెస్ట్ చేశారు, తీసుకొని పోతున్నారు, వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండదు, దాన్ని లెక్క పెడుతున్నారు, రకరకాలుగా వచ్చింది. మా నియోజకవర్గమే కాదు, రాష్ట్రం అంతా కూడా దీనిపైన ఏమైపోయిందో ఏమో అని ఆలోచన పడేటట్టు వాళ్ళు చేయటం జరిగింది. వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను. నేను ఏ రోజు కూడా ప్రశ్నల్ని నేను అనవసరంగా మాట్లాడలేదు. మరి ఇంత కసి, ఇంత కార్పణాలు, ఇంత ద్వేషం, ఇంత పగ ఎందుకు వచ్చిందో ఎక్కడ గానీ నేను నీతిగా బతికి ప్రజలకు సేవ చేస్తాను కానీ వేరే రకంగా నేను ప్రవర్తించలే. నేను కేవలం పేదవాడిగా వచ్చినా, పేదవాడిగా పెరిగినా, కానీ నాకు ఈ విద్య పైన ఎక్కువ ఉండింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఫీజు రింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో ఎన్ని స్కీములు పెట్టినా అమ్మఒడిని పెట్టి ఆరోగ్యశ్రీని ఎక్కించారు. అందువల్ల నాకు యాక్చువల్ గా ఆ కుటుంబం అంటే నాకు హృదయపూర్వకంగా నేను ఆ కుటుంబానికి ధన్యవాదాలు చెప్తున్నాను. నిన్న ల్యాప్టాప్ తీసుకుని కూర్చున్నాను. అసలు నిజం చెప్తున్నా, నాకు 76 సంవత్సరాలు. నా ఆత్మసాక్షిగా నా బిడ్డ ల్యాప్టాప్ అని వాడేది కూడా నాకు తెలియదు. మరి ఎందుకు ఈ విధంగా రికార్డులు ఎత్తుకుని కూర్చున్నారంట? ఇదంతా దీనివల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏమో లబ్ధి ఏమో నాకు అర్థం కాల. ఇప్పుడు పేపర్ ఉండేవాళ్ళు నిజాలు మాట్లాడండి. స్కాములు ఎప్పుడు జరుగుతుంది? ప్రైవేట్ పరంగా ఇస్తే స్కాములు జరుగుతుందా? గవర్నమెంట్ పరంగా అంగళ్ళు పెడితే స్కాములు జరుగుతుందా? ప్రైవేట్ పరంగా పెట్టినప్పుడు స్కాములు వస్తుంది. ఎన్టీ రామారావు గారు పూర్తి మద్యపాన నిషేధం చేసినప్పుడు ప్రజలందరూ కూడా మంచిగా ఆయన మద్యపాన నిషేధం చేసినాడని ఒక మంచి భావంతో ఉన్నారు. మళ్లీ ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు, రామారావు పోయినాక ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు మళ్లీ ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. రామారావు పెట్టిన ఆ పూర్తి మద్యపాన నిషేధం తీసేశారు. మళ్లీ మీకు తెలుసు, ఎత్తెట్ట గ్రామాల పైన బెల్ట్ షాపులు వచ్చింది, ఇవంతా మీకు తెలుసు.